ఎస్ఆర్హెచ్ టీం మీదకి ముంబై టీం ముంచుకొస్తుంది. ప్యాట్ కమిన్స్ రావడంతో ఎస్ఆర్హెచ్ టీం మరింత బలంగా మారింది. అండ్ లాస్ట్ 4 మ్యాచ్ లో విన్ అయ్యి మంచి ఊపు మీద ఉంది. ఎంఐ టీం జీటీని కంప్లీట్ గా డామినేట్ చేసి కంబ్యాక్ చేసింది అనుకునే లోపే సిఎస్కే తో దారుణంగా ఓడిపోయింది. అండ్ ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ కన్నా ముంబై టీం కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మ్యాచ్ లో వాళ్ళు ఓడిపోతే ప్లే ఆఫ్ ఛాన్స్ లు కష్టంగా క్లిష్టంగా మారిపోతాయి. అండ్ ఎస్ఆర్హెచ్ టీం టాప్ 2 లో ఉండాలన్నా వాళ్ళకి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. అయితే ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఈ టూ టీమ్స్ కి మధ్య ఇప్పటి వరకు 25 మ్యాచ్లు జరిగాయి. ఇందులో ఎస్ఆర్హెచ్ టీం 10 మ్యాచ్లు గెలిచింది అండ్ ఎంఐ టీం 15 మ్యాచ్లు గెలిచింది. అండ్ లాస్ట్ 5 గేమ్స్ లో రిజల్ట్ చూస్తే ఎస్ఆర్హెచ్ టీం 1 మ్యాచ్ గెలిచింది అండ్ ఎంఐ టీం ఏకంగా 4 మ్యాచ్లు గెలిచింది. ఎంఐ టీం అయితే ఎస్ఆర్హెచ్ టీం కంప్లీట్ గా డామినేట్ చేస్తారని చెప్పాలి. అండ్ ఈ మ్యాచ్ ఎంఐ టీం హోమ్ గ్రౌండ్ లో జరగబోతుంది అండ్ ఇది వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ గా మారుతుంది. యాక్చువల్ గా 2024 లో ఎస్ఆర్హెచ్ టీం ఎంఐ మీద 277 రన్స్ స్కోర్ చేసింది అండ్ ఆ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ టీం 31 రన్స్ తో గెలిచింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ టీం ఒక్కసారి కూడా ఎంఐ మీద 200+ రన్స్ కొట్టలేకపోతుంది. ఎందుకంటే ఎంఐ వాళ్ళు కావాలని సేవ్ పిచ్లు ఇస్తున్నారు అండ్ ఈ పిచ్ల మీద ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అవుతున్నారు. చివరిసారిగా 2025 లో ఈ టూ టీమ్స్ కి మధ్య ఒక మ్యాచ్ జరగగా ఎస్ఆర్హెచ్ టీం 140 రన్స్ స్కోర్ చేసింది. క్లాస్ 44 బాల్స్ 71 రన్స్ స్కోర్ చేశాడు. తర్వాత ఎంఐ టీం 15 ఓవర్స్ టార్గెట్ చేసేసింది. రోహిత్ శర్మ 46 బాల్స్ 70 రన్స్ స్కోర్ చేశాడు. ఈ మ్యాచ్ కి రోహిత్ శర్మ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సిఎస్కే తో మ్యాచ్ కి తన ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. సో మోస్ట్లీ ఈ మ్యాచ్ లో కంబ్యాక్ చేస్తాడు. ఎంఐ టీమ్ లో అందరూ మ్యాచ్ విన్నర్సే ఉంటారు. ఒక్కరు గట్టిగా ఆడినా ఈజీగా డామినేట్ చేస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే అందరూ యూనిటీగా ఆడలేకపోతున్నారు. డికాక్ సెంచరీ కొట్టినప్పటికీ ఆ మ్యాచ్ లో విన్ అవ్వలేదు. కానీ జీటీతో మ్యాచ్ లో తిలక్ వర్మ ఒకే సింగిల్ హ్యాండ్ గా గెలిపించాడు అండ్ బౌలింగ్ కూడా వాళ్ళకి వర్కౌట్ అయింది. అశ్వని కుమార్ 4 వికెట్ వాళ్ళు తీశాడు. కానీ ఇదే ఫామ్ నెక్స్ట్ మ్యాచ్ లో కంటిన్యూ చేయలేకపోయారు. మెయిన్ గా హార్దిక్ పాండ్యా బ్యాట్ అండ్ బాల్ తో ఫెయిల్ అవుతున్నాడు. కెప్టెన్సీ విషయంలో కూడా చాలా తప్పు డిసిషన్స్ తీసుకుంటున్నాడు. బౌలింగ్ లో బొమ్మలకి వికెట్స్ పడడం లేదు అండ్ శాండర్ కూడా షోల్డర్ ఇంజరీ అయింది. ఈ మ్యాచ్ లో ఎంఐ టీం కి సూర్యకుమార్ యాదవ్ కీ ప్లేయర్ గా మారచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు 2024 లో ఎస్ఆర్హెచ్ మీద సెంచరీ కొట్టాడు అండ్ 2025 లో కూడా మ్యాచ్ గెలిపించాడు. ఎంఐ టీం లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి కంబ్యాక్ చేయడానికి ఒక మ్యాచ్ చాలు. ఆ మ్యాచ్ ఇది అవ్వకపోతే అదే చాలు. ఇంకో పక్క ఎస్ఆర్హెచ్ టీం సూపర్ ఫామ్ లో కనిపిస్తుంది. ఆరాతో మ్యాచ్ లో వైభవ్ గట్టిగా కొట్టినప్పటికీ తర్వాత మంచిగా కంబ్యాక్ చేశారు. మెయిన్ గా ప్యాట్ కమిన్స్ చాలా గ్యాప్ తర్వాత మ్యాచ్ ఆడుతున్నాడు. అయినా సరే బెస్ట్ ఎకనమీ తో బౌలింగ్ చేశాడు. రియాన్ పరాగ్ ని యోకర్ బాల్ తో అవుట్ చేశాడు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లో ట్రావిస్ హెడ్ ఫామ్ అయితే కన్సర్నింగ్ గా ఉంది. తను రీసెంట్ గా ఎంఐ తో మ్యాచ్ లో కూడా స్ట్రగుల్ అయ్యాడు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయితే మోస్ట్లీ అభిషేక్ అండ్ నిషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ నిషన్ కిషన్ కి ఈ గ్రౌండ్ లో ఆడే ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువగానే ఉంది. ఈ మ్యాచ్ కూడా ఎంఐ వాళ్ళు స్లో పిచ్ ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి టాస్ గెలిచిన టీం బౌలింగ్ ఎంచుకోవచ్చు. అండ్ ఎంఐ టీమ్ లో 5th and 6th బౌలింగ్ ఆప్షన్స్ వీక్ గా ఉన్నాయి. సో ఈ రెండింటిని టార్గెట్ చేస్తే ఎస్ఆర్హెచ్ టీం ఈజీగా ఈ మ్యాచ్ లో విన్ అవ్వచ్చు. మరి ఈ మ్యాచ్ లో ఏదో ఒక ప్లేయర్ ఎన్ని బాల్స్ లో ఎన్ని రన్స్ కొడతారో కామెంట్ చేయండి. కరెక్ట్ అయితే ఎన్ని రన్స్ కొడితే అంతమంది ఫోన్ చేస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చెప్పండి పర్లేదు కానీ హైప్ చేయండి. తెల్లారగా లేచి యూట్యూబ్ నీకు వీడియో రికమెండ్ చేస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయవా మారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి.